ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మహిళలు అన్ని రంగాలు రాణించాలి. మహిళలకు రాజ్యాంగం కలిపి చట్టాలు సద్వినియోగం చేసుకోవాలి. మహిళలను అన్ని రంగాల్లో చైతన్యం చెందేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని మున్సిపల్ చైర్మన్ పురాల శిల్ప అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మున్సిపల్ కార్యాలయం నుంచి వినాయక్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ఇందులో మెప్మా సిబ్బంది, ఐసిడిఎస్ సమన్వయంతో భారీ ఎత్తున ర్యాలీతో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ, నేటి సమాజంలో స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని, మహిళా అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ పాటుపడుతూ లింగ వివక్షతను వినాడాలన్నారు. మహిళల అన్ని రంగాల్లో చైతన్యం చెందాలన్నారు. మహిళ లేనిదే ప్రపంచం మనుగడ లేదన్నారు. రాజ్యాంగం ప్రకారం మహిళా చట్టాలను పరిరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వివక్షతను వినాడి ప్రభుత్వం కల్పించిన చట్టాలు సద్వినియోగం చేసుకొని తమని తాము రక్షించుకుంటూ అవగాహనతో మెలగాలని మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి సూచించారు. ప్రతి ఒక్క మహిళ కూడా ఏ దానికి భయపడకుండా మన ఇంట్లో పిల్లలు కానివ్వండి, బయట వాళ్ళు కానివ్వండి, ఏ కష్టం వచ్చినా ముందు మనం స్పందించాల్సింది పార్టీ అనుకోకుండా, ఏమి అనుకోకుండా ఒక మహిళలుగా ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే మనమందరూ ఒక్కటై ఉండి దాన్ని మనము ఖండించాలని ప్రతి ఒక్క మహిళ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా కోరుకుంటున్నాను. ఏ ఒక్క విషయంలోనూ కూడా ఒక ఇంటిమేషన్ ఇస్తే వచ్చి మనము ఎవరికి ఏం జరిగినా కూడా ఒక ఆర్పీఓకే కానివ్వండి, కుటుంబాలకే కానివ్వండి, ఒక కౌన్సిలర్ల ఇంట్లో కానివ్వండి, ఏ ఒక్క మహిళకైనా కూడా మనం ఈ విషయంలో ముందుగా స్పందిస్తే మనం ఆడవాళ్ళకి మనం ఎంత ధైర్యంగా ఉన్నామో వీళ్ళు ఏదైనా ఎదుర్కొంటారని ఒక విషయంలో మనం అందరూ ముందుండాలని ఇక్కడ ఉన్న మహిళలందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కాబట్టి ప్రతి ఒక్క స్త్రీ కూడా ఒక స్త్రీ లేకుంటే గమ్యం లేదు, ఒక స్త్రీ లేకుంటే ఒక గమ్యం లేదు, ఒక స్త్రీ లేకుంటే ఏ సుఖం కూడా ఉండదు. ఒక బిడ్డకు తల్లి జన్మమిచ్చి 9 నెలలు కంటుంది కాబట్టి ఆ బిడ్డనే మనం ఎంతగానో కాపాడుకోవాలి. కొంతమంది ఆడపిల్ల పుట్టిందని ఆడపిల్లల్ని ఎక్కడంటే అక్కడే పడేసిపోతున్నారు. దయచేసి ఏ ఒక్క మహిళ కూడా అలా చేయకూడదని నేను మహిళల్ని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ అంగన్వాడీ వాళ్ళు ఉన్నారు, ఆర్పీలు ఉన్నారు. మా చిన్న వయసులోనే ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేస్తున్నారు. అటువంటివన్నీ ఖండించాలని నేను ప్రతి ఒక్క మహిళని కూడా కోరుకుంటున్నాను. ఇటువంటివి మనం అడ్డుకుంటే రేపొద్దున వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. అదేవిధంగా ఇంతకు ముందు ప్రశాంతక చెప్పినట్టుగా ప్రతి ఒక్క మహిళని కూడా ఆడపిల్లల్ని మగపిల్లల్ని తేడా లేకోకుండా ఆడపిల్లల్ని తక్కువ చదివించి మగపిల్లలే ఎక్కువ అనే విధంగా ఎవరే కానీ చూడకూడదు. ఈ కాలంలో మన ఆడపిల్లల్ని మనం ఎంత బాగా చదివించుకుంటామో రేపొద్దున వాళ్ళు కాళ్ళపై వాళ్ళు నిలబడి వాళ్ళ సొంత జీవితాన్ని ఎలా సాగించుకోవాలనే విధంగా వాళ్ళు కూడా ఒక పై స్థాయికి ఎదుగుతారు. ఇప్పుడు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో చూడండి, హాస్పిటల్లో లేడీస్ ఉన్నారు, మున్సిపల్ చైర్మన్లు ఉన్నారు, కౌన్సిలర్స్ ఉన్నారు, మహిళలు మొత్తం వాళ్ళైతే ప్రతి ఒక్కరు మహిళలే. ఎక్కడే గానీ మన మహిళలు అనేది సంఖ్య పెద్దగా ఉన్నప్పుడు మన పిల్లల్ని బాగా చదివించి మన మహిళలే అన్ని విధాలుగా మనం ధైర్యంగా ఉండి మన పిల్లలకి ధైర్యం చెప్పి మనం ఏ ఒక్క అగాధాలు రాకోకుండా కాపాడుకోవాలని ప్రతి ఒక్క మహిళల్ని పదే కోరుకుంటారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా మున్సిపల్ చైర్పర్సన్ గారికి, ఇతర మహిళా ప్రజాప్రతినిధులకి, అలాగే కౌన్సిలర్స్కి, మెప్మా స్టాఫ్కి, ఆర్పీ స్టాఫ్కి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సిబ్బందికి, అలాగే మన ఐసిడిఎస్ సిబ్బందికి అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సో ఇంతకుముందు అందరూ కూడా చెప్పినారు. సో నా యొక్క విన్నపం ఏమంటే, మహిళలు ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఆడ మగ అనే తేడా లేకుండా, లింగ వివక్షత లేకుండా ఇప్పుడు ఉండేటువంటి చట్టాల పట్ల అందరూ అవగాహన చేసుకొని వాళ్ళు తెలుసుకుంటూ వాళ్ళని సంరక్షించుకుంటూ వాళ్ళ జీవితంలో ఇంకా మంచి ఉన్నత స్థానాలకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని అందరూ పాల్గొని విజయవంతం చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ అనండి.